బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చురుకులైతే పెట్టారు. నన్ను పని చేసుకుని విండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బయటకు వస్తే నా మీద పడిపోతే ఏ పని చేయలేను, ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు, సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా, సినిమా మోజులో పడిరో, హీరోలకు జేజేలు కొడుతున్నారు, మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు అని అంటున్నారు. అలాగే మీసాలు తిప్పడాలు, ఛాతి కొట్టుకోవడాలు నాకు చేత కావని కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నన్ను పని చేసుకునేవాడిని, మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా. రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే, యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకుని పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే, మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేవరపల్లి మండలంలో సంబంధించి వెళ్ళినటువంటి ప్లేస్ విశాఖ నుంచి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ఘాటీ ప్రాంతం, సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ అలాంటి ప్లేస్ కి విశాఖతో పాటుగా అనకాపల్లి జిల్లాలో నుంచి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో నుంచి కూడా అనేక మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది రాగలిగారంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ ని హీరోగా అభిమానిస్తున్నటువంటి వాళ్ళు, జనసేన పార్టీకి డెడికేటెడ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ మరొకసారి చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ కొంతవరకు అసహనానికి గురయ్యి తను చేయాల్సినటువంటి పని చేయకుండా అభిమానులు అడ్డుపడుతున్నారనేది ఆలోచించి వాళ్ళకి చురకలు వేసినా కానీ ఇక్కడ మాత్రం దాన్ని పట్టించుకునే పొజిషన్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎవరూ లేరు. పవన్ వాళ్ళని ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా, డిప్యూటీ సీఎం హోదాలన్నా, సినీ హీరో పవన్ కళ్యాణ్ కన్నా, తమ అభిమానించే నాయకుడు కన్నా కూడా వాటిని పట్టించుకునే ప్రసక్తి అయితే లేదు. దీని మీద పెద్ద చర్చించాల్సినటువంటి అవకాశం కూడా లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తోసిపుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ అభిమాన నాయకుడు, తమ అభిమాన హీరో ఎన్ని మాటలన్నా కూడా మేము చేయాల్సిన పని చేసుకుంటూ పోతామని చెప్తున్నటువంటి పరిస్థితి అభిమానుల నుంచి కనపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను డిప్యూటీ సీఎం గా ఉన్నాను, భవిష్యత్తు గురించి మీరు సీఎం అని అరిచిన, ఓజీ సినిమా గురించి కేకలు వేసినా కూడా ప్రయోజనం లేదు. ఈ సినిమాకి సంబంధించి కానీ రాజకీయంగా సంబంధించి కానీ ఎదుగుదల అనేది ముందుకు పోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ మీరు డిస్టర్బ్ చేయడం వల్ల నేను చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు చేయడానికి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతుంది. దయచేసి మీరు ఆ విధంగా అరుపులు కేకలు వేయకుండా ఉండాలనే చురకలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడే కాదు, ఎన్నో ప్రచార సభల్లో కూడా పవన్ కళ్యాణ్ తన అభిమానులకి, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి చురకలు అంటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 2 ఎన్నికల్లోకి వెళ్లారు. ప్రతి ఎన్నికల్లో ఇది కనిపించిన అభిమానుల నుంచి కేకలు వినిపించినా కూడా ఎక్కడ అభిమానులు వీటిని పట్టించుకున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 21 సీట్లతో పాటుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ అభిమానుల పని అభిమానులు చేసుకుంటూ పోతారు. ఆ పార్టీ అధినేతగాను సినీ హీరోగా పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసినా తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు, లేదా చురకలు అంటించారు, లేదా తిట్టారు అనే అభిమానులు ఎక్కడ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏ కోసానా కనిపించట్లేదు. నిత్య రాజు ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? అంటే ఓజీ మూవీకి సంబంధించి కూడా అభిమానుల్లో కొంత ఉత్కంఠ అయితే ఉంది. సినిమా ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా నెలలు అవుతుంది, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సంవత్సరాలు దాటిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు కావచ్చు, అదేవిధంగా ఓజీ మూవీ కావచ్చు, ఇవన్నీ సెట్స్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన డిప్యూటీ సీఎం గా తన బాధ్యతను ప్రభుత్వ పరంగా నిర్వర్తిస్తూనే పవన్ కళ్యాణ్ రాత్రి సమయంలోనూ తనకి సమయం దొరికినటువంటి సమయంలో కూడా సెట్స్ మీదకి వెళ్లి ఆ సినిమా షూటింగ్స్ అనేది ఫినిష్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఎప్పుడు పూర్తవుతాయి ఏంటి అనేది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఒక డేట్ ఫిక్స్ చేయడానికి ప్రస్తుతం అయితే లేదు. ఒక పక్క రాజకీయాన్ని చూడాలి, మరో పక్క పార్టీని చూడాలి, ఇంకొక పక్క సినిమాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని బ్యాలెన్సింగ్ గా చేయాలి. కాబట్టి సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కొంత పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేనటువంటిది. కానీ అభిమానులు మాత్రం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అనేది అభిమానులు కేకలు వేస్తూ పవన్ కళ్యాణ్ కి తెలియచేయాలనే దాన్ని బట్టే అర్థమవుతుంది ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్ని పక్కన పెట్టిన తర్వాత రాజకీయంగా పూర్తిగా బిజీ అయిపోయారు. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలోను, తర్వాత సీట్ల కేటాయింపులోను, తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గాను ప్రతి ఏరియాలోనూ ఒక శాఖ కాదు, పవన్ కళ్యాణ్ కి చాలా శాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని ఏరియాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రోజు రాయలసీమలో, ఒక రోజు ఆంధ్రాలో ఉంటే ఇంకొక రోజు అటు ఉత్తరాంధ్రలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఉంది. సో పవన్ కళ్యాణ్ తన సినిమా పూర్తయి రిలీజ్ అయితే తప్ప, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రోజు తప్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది చెప్పడం అయితే అవకాశం అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అభిమానులు, సినీ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందా, ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఏగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్య.